ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో షమి 5 వికెట్లతో మెరిశాడు. షమి ఈ రేంజ్లో కంబ్యాక్ ఇచ్చి తానొక బిగ్ టోర్నమెంట్ ప్లేయర్ అని మరొకసారి నిరూపించాడు. ఇక వైస్ కెప్టెన్ గిల్ మరొకసారి బాధ్యత తీసుకుని ఓపెనర్గా బరిలోకి దిగి చివరి వరకు క్రీజులో ఉండి జిగేల్ అనే బ్యాటింగ్తో బంగ్లాదేశ్ను బంగాళాఖాతంలో ముంచేసి ఇండియాను దగ్గరుండి గెలిపించాడు. ఇండియాను గెలిపించడాన్ని గిల్ అలవాటుగా మార్చుకున్నాడు. తనపై వచ్చిన విమర్శలకు సూపర్ బ్యాటింగ్తో సమాధానమిస్తున్నాడు. ట్రబుల్ షూటర్, మ్యాచ్ విన్నర్, యాంకర్ బ్యాటర్ ఇలా ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలకు గిల్ న్యాయం చేస్తూ చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థి జట్ల గుండెల్లో కుంపటిలా మారుతున్నాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్లో అదిరిపోయే బ్యాటింగ్తో గిల్కు అండగా నిలిచాడు. ఎంతో కాలంగా కేఎల్ రాహుల్ నుండి ఎలాంటి బ్యాటింగ్ అయితే గంభీర్ ఆశించాడో అలాంటి బ్యాటింగ్ని కేఎల్ రాహుల్ ఆడి చూపించి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రాహుల్ ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే టీమిండియాకు మిడిల్ ఆర్డర్లో తిరిగే ఉండదు. ఈ మ్యాచ్లో రోహిత్ సేన 2 ఇన్నింగ్స్ల్లో ఆరంభంలో మెరిపించి ఆ తర్వాత తడబడి చివరికి నిలబడి టీమిండియాను గెలిపించారు. భారత ఆటగాళ్లు ఇంకొద్దిగా జాగ్రత్తగా ఆడి ఉంటే బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించి అతిపెద్ద గెలుపు నమోదు చేసేవారు. నెట్ రన్ రేట్ కూడా భారీగా వచ్చేది. ఆ అవకాశాన్ని భారత ఆటగాళ్లు చేజార్చుకున్నారు. బంగ్లాదేశ్పై గెలిచిన టీమిండియా పాయింట్స్ టేబుల్లో తన ఖాతాను తెరిచింది. న్యూజిలాండ్, టీమిండియా తలో గెలుపు సాధించడంతో చెరో 2 పాయింట్స్ సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా కివీస్ జట్టు టేబుల్లో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా 2వ స్థానంలో నిలిచింది. అంతేకాదు టీమిండియాకి కివీస్ జట్ల మధ్య ఈ నెట్ రన్ రేట్ వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉండడం కొద్దిగా కలవరపెట్టే అంశం. ఈ రోజు మ్యాచ్లో రోహిత్ సేన బంగ్లాని 100 పరుగుల్లోపు ఆలౌట్ చేసి ఉంటే మనం తప్పక టేబుల్లో టాప్గా ఉండేవాళ్లం. ఇక మ్యాచ్ ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టు 3వ స్థానంలో, దారుణమైన నెగటివ్ నెట్ రన్ రేట్ ఉన్న పాకిస్తాన్ జట్టు 4వ స్థానంలో నిలిచాయి. టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచినా కొన్ని విషయాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. టీమిండియా ఈ రోజు మ్యాచ్లో 2 క్యాచ్ డ్రాప్స్తో ఒక స్టంపౌట్ని మిస్ చేశారు. ఈ తప్పులను పెద్ద జట్ల మీద చేస్తే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి రాబోయే మ్యాచ్లో రోహిత్ సేన మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. మధ్య ఓవర్లలో వికెట్లు బాగా తీస్తాడు అనే ఉద్దేశంతో హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో హర్షిత్ కేవలం 8 ఓవర్లు మాత్రమే వేశాడు. హర్షిత్ పూర్తి కోటా ఓవర్లు ఈ మ్యాచ్లో వేయలేదు. హర్షిత్తో రోహిత్ మధ్య ఓవర్లలో ఎక్కువగా బౌలింగ్ చేయించకుండా తప్పు చేశాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక దుబాయ్ పిచ్పై 3 స్పిన్నర్లు అనే ప్రయోగం సత్ఫలితాన్నియ్యదేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత స్పిన్నర్లు 2 వికెట్లు పడగొడితే ఫాస్ట్ బౌలర్లు 8 వికెట్లు పడగొట్టారు. రాబోయే మ్యాచ్లో పిచ్ పరిస్థితులను బట్టి అవసరమైతే 2 స్పిన్నర్లు, 3 ఫాస్ట్ బౌలర్ల కాంబినేషన్తో వెళ్లే అవకాశం కూడా కనపడుతోంది. ఈ విషయాలను సరిచేసుకుంటే టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం సులభం అవుతుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఈ మ్యాచ్లో హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, పంత్, సుందర్ బెంచ్కే పరిమితమయ్యారు. మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు ఆరంభంలోనే బంగ్లాదేశ్ను సూపర్ బౌలింగ్తో షేక్ చేశారు. ఓపెనర్ సౌమ్య సర్కార్ను షమి 0 పరుగుల వద్ద అవుట్ చేయగా 1 డౌన్ బ్యాటర్ ఆ జట్టు కెప్టెన్ షంటోను హర్షిత్ రాణా 0 పరుగులకు పెవిలియన్ పంపాడు. ఇక 4వ స్థానంలో వచ్చిన మెహదీ హసన్ మిరాజ్ 5 పరుగులకే షమి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇలా వరుసగా బంగ్లా జట్టు వికెట్లను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ హసన్ మాత్రం నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. అయితే 9వ ఓవర్లో అక్సర్ పటేల్ సూపర్ బౌలింగ్కు కేఎల్ రాహుల్ అద్భుత వికెట్ కీపింగ్ తోడవడంతో బంగ్లాదేశ్ వరుసగా 2 వికెట్లు కోల్పోయింది. తమ్జీద్ హసన్ 25 పరుగుల వద్ద, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం 0 పరుగులకు అక్సర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. అయితే అక్సర్ పటేల్ ఈ మ్యాచ్లో రోహిత్ కారణంగా హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. వరుసగా 2 వికెట్లు తీసిన తర్వాత జాకీర్ అలీని కూడా అవుట్ చేసే అవకాశం అక్సర్కు దక్కింది. అక్సర్ వేసిన బంతిని జాకీర్ అలీ డిఫెన్స్ ఆడగా ఆ బంతి స్లిప్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ చాలా సులభమైన క్యాచ్ను నేలపాలు చేశాడు. అలా ఈ మ్యాచ్లో అక్సర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ అవ్వాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ జట్టు 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ జట్టు 100 పరుగుల్లోపే ఆలౌట్ అయిపోతుందని అనిపించింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జాకీర్ అలీ, తౌహీద్ హృదయ్ ఇద్దరూ కలిసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని బంగ్లాదేశ్ స్కోరు 100 దాటించారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతుంటే భారత బౌలర్లకు వీరిని ఎలా అవుట్ చేయాలో అర్థం కాలేదు. భారత బౌలర్లు తమ శక్తి వంచన లేకుండా కృషి చేసినప్పటికీ వీరిని త్వరగా అవుట్ చేయలేకపోయారు. అదే సమయంలో టీమిండియా మిస్ ఫీల్డింగ్స్ కూడా బంగ్లాదేశ్కు కలిసి వచ్చాయి.
కుల్దీప్ యాదవ్ వేసిన 20 ఓవర్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ నేలపాలు చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఒక స్టంపౌట్ మిస్ చేశాడు. అలా ఈ మ్యాచ్లో మన ఫీల్డర్లు వచ్చిన అవకాశాలను నేలపాలు చేసి బంగ్లాదేశ్ను దగ్గరుండి గట్టెక్కించారు. దీంతో అనూహ్య రీతిలో బంగ్లా జట్టు 200కు పైగా పరుగుల స్కోరును సాధించగలిగింది. జాకీర్, హృదయ్ ఇద్దరూ కలిసి పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారారు. ఒక విధంగా చెప్పాలంటే భారత బౌలర్ల సహనానికి ఈ ఇద్దరు బంగ్లా బ్యాటర్లు పరీక్ష పెట్టారు. 6వ వికెట్కు 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 68 పరుగులు చేసిన జాకీర్, షమీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా హృదయ్ సెంచరీ సాధించి చివరి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్ల వద్ద ఆలౌట్ అయ్యి 228 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్సర్ పటేల్ 2 వికెట్లు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ సిరీస్లో పెద్దగా ఆకట్టుకోని షమీ ఈ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆరంభ ఓవర్లు, అలానే డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి అబ్బురపరిచాడు. ఇక ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. జాకీర్, హృదయ్ ఇద్దరూ కలిసి ఈ మ్యాచ్లో 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 6వ వికెట్కు ఇదే అత్యధిక పార్ట్నర్షిప్ కావడం విశేషం. ఇక 5 వికెట్లు తీయడం ద్వారా షమీ కూడా కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. అతి తక్కువ వన్డేలు ఆడి 200 వికెట్లు పడగొట్టిన బౌలర్స్లో 104 వన్డేలతో షమీ 2వ స్థానంలో ఉన్నాడు. 102 మ్యాచ్లతో మిచెల్ స్టార్క్ మొదటి స్థానంలో ఉన్నాడు. వన్డే చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు దక్కించుకున్న బౌలర్స్లో షమీ 5126 బంతులతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతేకాకుండా టీమిండియా తరపున ప్రపంచ కప్, అలానే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా షమీ 60 వికెట్లతో చరిత్ర సృష్టించాడు. ఇవన్నీ ఒకెత్తైతే ఈ రోజు మ్యాచ్లో క్యాచ్ పట్టడంతో వన్డేలలో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా 156 క్యాచ్లతో కోహ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. 229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్, గిల్ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభంలో కొద్దిగా నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత వేగం పెంచి 100కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో 41 పరుగులు చేశాక రోహిత్ శర్మ భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో రోహిత్ వన్డేలలో 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున వన్డేలలో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ 261 వన్డేలతో 2వ స్థానంలో నిలిచాడు. 222 వన్డేలతో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఇక గాడిలో పడ్డాడు అని అనుకుంటున్న తరుణంలో 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక సూపర్ ఫామ్లో ఉన్న అయ్యర్ 15 పరుగులకు, అక్సర్ పటేల్ 8 పరుగులకు అవుట్ అవడంతో నెమ్మదిగా భారత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ గిల్ ఎంతో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో ఉండగా అతడికి కేఎల్ రాహుల్ అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి బంగ్లా బౌలర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. బంగ్లా బౌలర్లు ఎన్ని అస్త్రాలను వదిలినా వాటన్నింటినీ ఈ ఇద్దరూ తిప్పికొడుతూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తూ టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. చూస్తుండగానే గిల్ సెంచరీ కూడా సాధించాడు. గిల్, రాహుల్ ఇద్దరూ కలిసి 5వ వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ 101 పరుగులు చేసి అజేయంగా గెలవగా కేఎల్ రాహుల్ 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొదటి మ్యాచ్లో బోణీ కొట్టిన టీమిండియా ఇదే జోష్తో పాకిస్తాన్ను కూడా పాతేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.